ఐపీఎల్లో టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. కోల్కతా నైట్ రైడర్స్తో శుక్రవారం జరిగిన మ్యాచ్లో 23 పరుగులు చేసిన రాహుల్ 3 వేర్వేరు ఫ్రాంచైజీల తరపున 1000 కంటే ఎక్కువ పరుగులు చేసిన తొలి ప్లేయర్గా రికార్డు క్రియేట్ చేశాడు. రాహుల్ ఢిల్లీ క్యాపిటల్స్ తరపున 1000 పరుగులు పూర్తి చేయడానికి తీసుకున్నది కేవలం 24 ఇన్నింగ్స్లు మాత్రమే. గతంలో రిషబ్ పంత్, జేపీ డుమిని వంటి ప్లేయర్లు 35 ఇన్నింగ్స్ల్లో సాధించిన ఈ మైలురాయిని రాహుల్ అత్యంత వేగంగా అధిగమించి మిస్టర్ కన్సిస్టెంట్ అనిపించుకున్నాడు. ఈ సీజన్లోనూ ఢిల్లీ తరపున 180 స్ట్రైక్ రేట్తో 468 పరుగులు చేసి తన పవర్ ఏంటో చూపిస్తున్నాడు. రాహుల్ గతంలో పంజాబ్ కింగ్స్ తరపున ఆడుతున్నప్పుడు ఏకంగా 2548 పరుగులు చేసి ఆ జట్టుకు లీడింగ్ రన్ గెట్టర్ గా నిలిచాడు. ఆ తర్వాత లక్నవూ సూపర్ జైంట్స్ గూటికి చేరి అక్కడ 1410 పరుగులు బాదాడు. సన్ రైజర్స్ హైదరాబాద్, ఆర్సీబీ జట్లలో కూడా ఆడాడు. మొత్తంగా 156 మ్యాచ్ల్లో 5690 పరుగులు చేశాడు. ఇందులో 6 సెంచరీలు, 43 అర్ధ శతకాలు ఉన్నాయి. అయితే రికార్డులు ఒకవైపున్నా అటు టీమిండియాలో గానీ ఇటు ఐపీఎల్లో గానీ రాహుల్ పై ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. బ్యాటర్గా అజేయంగా 152 వంటి భారీ స్కోరు ఉన్నప్పటికీ ఒత్తిడిలో జట్టును గెలిపించే విషయంలో విమర్శలు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుత ఢిల్లీ టీంలో అత్యుత్తమ బ్యాటర్గా కొనసాగుతున్న రాహుల్ అదే ఫామ్తో టీమిండియాలో తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకోవాలని చూస్తున్నాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే ఢిల్లీపై 8 వికెట్ల తేడాతో కేకేఆర్ ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీని కార్తిక్ త్యాగి, అనుకుల్ రాయ్, సునీల్ నరైన్ తమ బౌలింగ్ తో కట్టడి చేయడంతో ఆ జట్టు 142 పరుగులకే పరిమితమైంది. నిస్సాంక హాఫ్ సెంచరీ, అశుతోష్ శర్మ 39 పరుగులతో రాణించిన మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. అనంతరం 143 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్కతా ఫిన్ అలెన్ విధ్వంసకర శతకంతో ఊపిరి పీల్చుకుంది. అలెన్ కేవలం 47 బంతుల్లోనే 10 సిక్సర్లతో చెలరేగి 100 పరుగులు చేశాడు. దీంతో మరో 34 బంతులు మిగిలుండగానే కేకేఆర్ లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో కేకేఆర్ తన 4వ విజయాన్ని నమోదు చేయగా పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో ఉంది. మరోవైపు ఢిల్లీకి ఇది 7వ ఓటమి కాగా టేబుల్లో 8వ ప్లేస్లో ఉంది.